హలో టీచర్స్ అందరికీ నమస్తే. ఏపీ మెగా డిఎస్సి కోసం స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి వాళ్ళకి ప్రీవియస్ సైకాలజీకి సంబంధించి బిట్స్ అందించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి అండ్ తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు చేస్తాను. ఇక ఆలస్యం లేకుండా నేను వీడియోలోకి వెళ్తాను. ఫస్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి పరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, పరిపృచ్ఛ నిర్ధారణ మాపని. ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి వ్యక్తి అధ్యయన పద్ధతిని ఉపయోగిస్తారు. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ముర్రే మరియు మొర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి TAT, CAT, MMPI, CAVD. దీనికి ఆన్సర్ వచ్చేసరికి TAT అండి. థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అండి. సో మిగతా వాటికి కూడా అబ్రివేషన్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ బిట్టుకు మాత్రం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయటం ద్వారా మరిచిపోవటం, దీన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి దమనం, ప్రతిగమనం, పరిహారం, ఉదాత్తీకరణ. సో అనుభవాలను మరిచిపోవటం, పాత అనుభవాలను. సో దీన్ని ఏమంటారంటే దమనం అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సమస్యను పరిష్కరించటంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణంని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి నిర్దేశిత మంత్రణం, శ్రేష్ఠగ్రహణ మంత్రణం, అనిర్దేశిత మంత్రణం, బహుళ దిశాత్మక మంత్రణం. ఇక్కడ సమస్య పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రకుడు అంటే మెయిన్ వ్యక్తి ప్రధాన పాత్ర పోషించే దాన్ని నిర్దేశిత మంత్రణం అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. అంతర్గత ప్రేరణ, సామాజిక ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాధనా ప్రేరణ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 సాధనా ప్రేరణ. ఎందుకు అంటే వ్యక్తుల విజయాలు అంటే అతను సక్సెస్ అయ్యాడు, ఆ సక్సెస్ని ఒక ప్రేరణ పొందినప్పుడు ఏమంటారు అని అడుగుతున్నారు. సక్సెస్ అవ్వాలంటే ముందు ఆయన ఏం చేయాలంటే సాధన చేయాలి కదా, అందుకోసం దీనికి ఆన్సర్ సాధన ప్రేరణ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించటాన్ని ఇలా అంటారు. ఫస్ట్ విరమణ అంటే ముగించటం, అంటే ఒక పని చేస్తూ దాన్ని మానేయటం కానీ, ఒక జాబ్ చేస్తూ దాన్ని మానేయటం కానీ. సో 60 years వచ్చిన తర్వాత వాళ్ళకి ఏజ్ అయిపోతుంది కాబట్టి అలా కానీ, అలా జరిగిన తర్వాత మళ్ళీ ప్రతిస్పందన తిరిగి కనిపించటాన్ని ఇలా అంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి విచక్షణ, సామాన్యీకరణం, అయత్న సిద్ధ స్వాస్థ్యం, పునర్బలనం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి అయత్న సిద్ధ స్వాస్థ్యం అండి. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పిల్లవాడు తనకు తెలిసిన వారిలో ఇంటికి వెళ్ళగలడు కానీ తన ఇంటికి దారి చెప్పలేడు, ఆ పిల్లవాని దశ ఏమంటారు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. పిల్లవాడు తనకు తానుగా చెప్పలేడు కానీ వేరే వాళ్ళ దారిలో ఇంటికి తెలిసిన వాళ్ళతో ఇంటికి వెళ్ళగలడు, దాన్ని ఏమంటారంటే మూర్త ప్రచాలక దశ అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యసకునికి సంబంధించిన కారకాలు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బోధనా పద్ధతులు మరియు పూర్వ జ్ఞానం, ప్రజ్ఞ మరియు అభ్యసన వాతావరణం, పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం,
ఉద్వేగాలు మరియు సహ విద్యార్థులతో సంబంధాలు అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి అంటే ఒక వ్యక్తికి సంబంధించిన కారణాలు, అందరికీ సంబంధించినవి కాదు, తన ఒక్కడికే సంబంధించిన కారణాలు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం. ఎందుకు అంటే పరిపక్వత అంటే తన తెలివితేటలు, తను బాగా చదవాలంటే తనకి ఆరోగ్యం సరిగ్గా ఉండాలి, అందువల్ల. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి WC బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి సాంఘిక పరిస్థితులు మరియు జన్యువులు, విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు, అనువంశికత మరియు అభ్యసన వాతావరణం, శారీరక వికాసం మరియు సాంఘిక పరిస్థితులు. WC బాగ్లే ప్రకారం వికాసానికి తోడ్పడే అంశాలు విద్యా అవకాశాలు మరియు పాఠశాల వసతులు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించవలసిన విద్యార్థుల యొక్క అంటే ఉపాధ్యాయుడు అడిగేటప్పుడు విద్యార్థులని ఎలా పరిశీలించాలి, వాళ్ళు ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు అనేది గమనించాలి. సో ఆప్షన్స్ చూద్దాము. జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం, సృజనాత్మక సామర్థ్యం, గుర్తింపు సామర్థ్యం, పునరభ్యసన సామర్థ్యం. సో దీనికి ఆన్సర్ ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం, వాళ్ళు ఎంతవరకు గుర్తుకు తెచ్చుకుంటున్నారు నేను చెప్పే లెసన్ని అని వాళ్ళు గుర్తుకు తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి RTE చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతులకు నిర్దేశించబడిన కనీస బోధన గంటలు అని అడుగుతున్నారు. అంటే ఒక సంవత్సరం మొత్తం 6వ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు వాళ్ళకి సంవత్సరం మొత్తం ఎన్ని గంటలు చెప్పాలి అనేది మన బిట్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. 1200 అవర్స్, 800 అవర్స్, 1000 అవర్స్, 900 అవర్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 1000 అవర్స్. ఒక 1000 గంటలు ఒక సంవత్సరానికి 6 నుంచి 8 సంవత్సరాల వాళ్ళకి చెప్పాలండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు అని అడుగుతున్నారండి. ఈ బిట్ చాలాసార్లు అడిగారు. ఇంకొక విధంగా ఎలా అడుగుతారంటే ఒక వ్యక్తి సైకిల్ తొక్కటం వల్ల స్కూటర్ తొందరగా నేర్చుకోగలిగాడు అని అడుగుతారు. సో ఇలా ఒక పని చేయటం బాగా వచ్చు, దీనివల్ల ఇంకొక పని బాగా ఈజీగా వస్తుందన్నమాట. దీన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి సామాన్యీకరణ సిద్ధాంతం, నియత క్రమశిక్షణ సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, సమరూప మూలక సిద్ధాంతం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సమరూప మూలక సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగటం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది అని అడుగుతున్నారండి. ఒక పని అస్సలు ఇష్టం లేదు కానీ దాన్ని ఇష్టంగా చూడాలి, సో దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి సామీప్య నియమం, పూరణ నియమం, ఆకృతి క్షేత్ర నియమం, సామాన్యమం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పూరణ నియమం, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, శ్రమించడం వర్సెస్ నూన్యత, చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఎరిక్సన్ ప్రకారం అంటే క్రీడా దశలో మనకి కొంతమంది బాగా సెన్సిటివ్ పీపుల్కి మనం తప్పు చేశామన్న భావన కలుగుతుంది, ఎక్కువ అందరితో చొరవ తీసుకోవడానికి కూడా చొరవ తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఆప్షన్ కూడా అదేనండి. క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే సమస్య అంటే
చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భాషాభివృద్ధి దశల వరుస క్రమం అని అడుగుతున్నారు. సో ఇది నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను, ఇది పర్మనెంట్గా మీరే గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. భాషలు ఫస్ట్ పూర్వ భాష నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ముద్దు పలుకులు పలుకుతారు, తర్వాత శబ్దానుకరణ శబ్దాన్ని బట్టి ప్రతిస్పందిస్తారు, తర్వాత శబ్ద గ్రాహక అంటే శబ్దాన్ని బట్టి వాళ్ళు గ్రహించుకొని రిప్లై ఇస్తారు. సో ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వినోద్ ఇంద్రధనుస్సులో రంగులను గుర్తించుకొనుటకు విబ్జిఆర్ అనే కోడ్ ఉపయోగించాడు. ఇది ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్కు చెందుతుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి భావాల సంసర్గం, కొండ గుర్తుల ఉపయోగం, అతి అభ్యసనం, ద్వంద్వ సంసర్గుల పద్ధతి. దీన్ని ఏమంటారు అంటే కొండ గుర్తులు ఉపయోగం లేదా బండ గుర్తులు బట్టి కొట్టడం అని కూడా అనొచ్చండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి శ్రీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవటంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీనిని ఇలా అంటారు. సో మనకి 10th క్లాస్లో హిందీ సబ్జెక్టు మెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇంటర్లో వచ్చేసరికి మనకి నచ్చిన సెకండ్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. సో తను సంస్కృతం తీసుకున్నాడు, సంస్కృతం చదివేటప్పుడు హిందీ గుర్తొస్తుంది, దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి తిరోగమన అవరోధం, పురోగమన విస్తృతి, పురోగమన అవరోధం, తిరోగమన విస్తృతి అంటున్నారండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి పురోగమ అవరోధం. అవరోధం అంటే అడ్డం కదా, అంటే దాన్ని పురోగమన అవరోధం అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి SALT సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం అంటే SALT యొక్క అబ్రివేషన్ అడుగుతున్నారండి. కింద ఆప్షన్స్ ఉన్నాయి. సపోర్టు ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్, స్టూడెంట్స్ యాక్సెస్ టు లెర్నింగ్ అండ్ టీచింగ్, స్టూడెంట్ యాటిట్యూడ్స్ ఆన్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్, సపోర్టింగ్ యాక్సెస్ టు లెర్నింగ్ అండ్ టీచింగ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సపోర్టు ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి వ్యవస్థాపనము, సహజీకరణం, స్థిర స్థాపనము, ప్రతిస్పందించుట. ఇక్కడ భావావేశ రంగానికి చెందనిది ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 2 సహజీకరణం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి అని అడుగుతున్నారు. ఒక కంప్యూటర్లో ఇన్పుట్ పరికరాలు అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్, సో కీబోర్డు, మౌసు, మానిటర్, మైక్రోఫోను, స్పీకరు, మ్యాగ్నెటిక్ డ్రమ్స్, ఆప్టికల్ మార్క్, రీడరు, ప్రింటరు, టచ్ స్క్రీన్. సో ఇక్కడ ఒక్కొక్కటి అవుట్పుట్ కూడా ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1లో మాత్రమే ఇన్పుట్ పరికరాలు ఉన్నాయన్నమాట. వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధింపబడ్డాయో లేదో తెలుసుకోవటానికి సహాయపడే బోధన దశ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ, తరగతి గది చర్యాత్మక దశ. అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడే దశని ఉత్తర చర్యాత్మక దశ అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. సో అది ఏ దశ చూద్దాము. ఆప్షన్స్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఉత్తర బాల్య దశలో ఉంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ బిట్ కూడా చాలాసార్లు వచ్చిందండి. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు ఇలా పనిచేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం, ధనాత్మక దండన, పురోగమన దండన.
ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి రుణాత్మక పునర్బలనం. వేధిస్తుంది కాబట్టి హోంవర్క్ చేస్తున్నాడు, దీన్ని రుణాత్మక పునర్బలనం అంటారు. ఒకవేళ చాక్లెట్ ఇస్తాను హోంవర్క్ చేస్తావంటే అది ధనాత్మక పునర్బలనం అవుతుంది. సో దీనికి మాత్రం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పఠన సంబంధ వైకల్యం అని అడుగుతున్నారు. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది బిట్. సో ఆప్షన్స్ వచ్చేసరికి డిస్ఫేషియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్కాలిక్లియా. పఠన సంబంధానికి సంబంధించిన వైకల్యాన్ని డిస్లెక్సియా అంటారు. ఆప్షన్ నెంబర్ 3. ఈ బిట్ని చాలా మన వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ బిట్, నేరుగా విద్యార్థికి విషయాలు అందచేయటంతో పాటు అప్పటికప్పుడు వారి అనుభవాలను నివృత్తి చేసుకోవటానికి ఉపయోగపడే పద్ధతి. అంటే అప్పటికప్పుడు వాళ్ళకు వచ్చే డౌట్స్ని అప్పుడే క్లారిఫై చేసుకోవటానికి ఉపయోగపడే పద్ధతిని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి టెలికోలాబొరేషన్, టెలిఫ్రాసెసింగ్, టెలికాన్ఫరెన్సింగ్, టెలికో ఆపరేషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి టెలికాన్ఫరెన్సింగ్ అండి, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం పాఠశాల విద్య పరిధిలోకి వచ్చే పిల్లల వయసు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 3 నుంచి 18 సంవత్సరాలు, 5 నుంచి 18 సంవత్సరాలు, 3 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 18 సంవత్సరాలు అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. ఎందుకంటే 3 నుంచి 18 సంవత్సరాలు 3వ క్లాస్ నుంచే ఇప్పుడు అంగన్వాడీ బళ్ళు ఉన్నాయి కదా, సో అక్కడికి పంపిస్తున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నిగమన వివేచనంలో ఆలోచన ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రత్యేకం నుండి సాధారణం, సాధారణం నుండి ప్రత్యేకం, సరళం నుండి సంక్లిష్టం, సంక్లిష్టం నుండి సరళం. నిగమన వివేచనంలో వచ్చేసరికి సాధారణంగా నుంచి ప్రత్యేకంగా జరుగుతాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. బిట్ వచ్చేసరికి వాణి డిఎస్సి పరీక్ష సరిగ్గా రాయలేదని పరీక్షా గది బయట చిన్నపిల్లల ఏడుస్తుంది. ఇక్కడ రక్షక తంత్రం ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి తతాత్మీకరణం, ప్రక్షేపణం, ప్రతిగమనం, సో ఉదాత్తీకరణం అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 ప్రతిగమనం. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసింది, సరిగ్గా రాయలేదని ఏడుస్తూ ఉంది, అంటే గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంది, దానికి సంబంధించి ప్రతిగమనం ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రాజెక్టు పద్ధతి, కృత్యధార పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఉపన్యాస పద్ధతి. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి అడిగారు కాబట్టి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ నెంబర్ 4 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో గిల్ఫ్రెడ్ తన ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలనాలకు చెందనిది అని అడుగుతున్నారండి. 3 చెందితే 1 చెందదు. ఆప్షన్స్ వచ్చేసరికి మూల్యాంకనం, విభిన్న ఆలోచనలు, సంబంధాలు, సంజ్ఞానం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 సంబంధాలు ఈ గిల్ఫ్రెడ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతానికి చెందదు, మిగతా 3 చెందుతాయి. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన టీచర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.